హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఉసిరికాయలతో పచ్చడి పెట్టబోతున్నాం. మనం పచ్చడి పెట్టుకోవడానికి మార్కెట్ నుంచి 1 కేజీ ఉసిరికాయలు తీసుకొచ్చామన్నమాట. వీటిని ముందుగా మనము శుభ్రంగా కడుక్కొని 2, 3 సార్లు కడుక్కొని వీటిని క్లాత్తో శుభ్రంగా తుడుచుకొని ఆరబెట్టుకున్నామన్నమాట. 1 స్పూన్ మెంతులు వేసి మనం దోరగా వేయించుకోవాలి. త్వరగా వేయించుకోవడం వల్ల చేదు అనేది పోతుంది. ఇలా వేయించుకునేటప్పుడు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలన్నమాట. త్రీ టేబుల్ స్పూన్ల ఆవాలు వేసుకుంటున్నాం. ఒకటి జీలకర్రను కూడా వేసుకుంటున్నాం. వేసి దోరగా వేయించేసుకుందాం. ఉంటే చాలా ఒక 250 గ్రాముల వరకు చింతపండు అనేది మనం తీసుకోవాలండి. దీనికోసం ఇది త్వరగా నానడానికి వాటర్ 300 ml వాటర్ని బాయిల్ చేసి ఇందులో మనం పోసుకున్నట్లయితే ఇలా మనకి త్వరగానే మెత్తగా అవుతుందన్నమాట. ఇప్పుడు దీన్ని మెత్తగా మనం కలుపుకొని దీన్ని స్టవ్ మీద పెట్టి దగ్గరగా వేయించుకోవాలన్నమాట. ఇలా మనం మెత్తగా చింతపండుని చేసుకున్న తర్వాత జల్లెడ పట్టుకోవాలన్నమాట. ఇందులో ఉన్నటువంటి ఏమన్నా ఉంటే అది మొత్తం పోతుంది. ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి చింతపండుని మనం గ్యాస్ మీద కొద్దిసేపు ఉడికించిన తర్వాత ఇలా దగ్గరగా అవుతుందండి. ఈ విధంగా నేను బౌల్లోకి తీసుకోవడం జరిగింది. కడిగి పెట్టుకున్నటువంటి ఈ ఒక ఉసిరికాయల్ని మనం నూనెలో వేయించుకునే ముందు ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. ఎక్కువ కూడా అవసరం లేదు, ఒక 3 ఘాట్లు పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ ఉసిరికాయల ఘాట్లు పెట్టడం వల్ల ఈ కాయకి మనం వేసుకున్న పదార్థాలన్నీ బాగా కలుస్తాయి అన్నమాట. ఉసిరికాయలకి 1/2 కిలో వరకు నూనె పడుతుందండి. ఈ నూనె మనం పల్లి నూనె తీసుకుంటే పచ్చళ్ళకి చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం నూనెలో వేయించుకోవాలి. ఇలా మనం 2 వాయిలుగా మనం కూడా వేయించుకోవచ్చు. ఫస్ట్ కొన్ని వేగిన తర్వాత ఇలాగ దోరగా వేయించుకోవాలండి. ఈ ఉసిరికాయని దోరగా వేయించుకొనేసి పక్కన పెట్టుకోవాలి. నూనెలో 1 స్పూను జీలకర్ర, కొద్దిగా ఆవాలు, ఒక 5-6 ఎండుమిర్చి, కొన్ని ఇట్లా కచ్చాపచ్చగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి, కొంచెం పసుపు వేయాలండి. కలుపుకోవాలి. ఇందులో కరివేపాకు తీసుకుంటున్నానండి. కరివేపాకు కనుక మనం నూనెలోనే వేయించుకున్నట్లయితే బాగా అవి డ్రై అయ్యే విధంగా ఉంచుకోవాలి. చాలా ఎక్కువసేపు ఈ ఆకు కూడా డ్రై అయిపోవాలి ఇందులోనే. ఎందుకంటే పచ్చళ్ళకు వాడుతున్నాం కదా, ఈ ఆకు డ్రై అయ్యేంతసేపు మనం వేయించుకోవాలి. పచ్చడి కలుపుకుంటున్నాం అన్నమాట. ఇందాక మనం వేయించి పెట్టుకున్నటువంటి ఉసిరికాయలు, ఇందాక చింతపండు మనము తీసుకొని వేయించుకున్నటువంటి చింతపండు గుజ్జు, ఇది 1 కప్పు కారం, వెల్లుల్లిపాయలు సరిపడా, ఇందాక మనం మసాలా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి, జీలకర్ర, ఆవాలు, మెంతులు, ఇది మసాలా, ఇదేమో సాల్ట్, 1 కప్పు
కారానికి ఒక 3/4 కప్పు సాల్ట్ వరకు మనం తీసుకోవాలి. సాల్ట్, మసాలా, వెల్లుల్లిపాయ బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి. మనం బాగా కలుపుకోవాలి. 1 టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. ఉసిరికాయ ముక్కలు కూడా మనం తీసుకొని కలుపుకోవాలి. ఇలా ఉసిరికాయ ముక్కలకు కూడా మనం కలుపుకున్నటువంటి పొడి మొత్తం పట్టాలి బాగా. చూసారండి, ప్రతి ఒక్క కాయకి మనము అన్నీ పట్టిస్తున్నాము. కారం, ఉప్పు, మసాలాలు, చింతపండు గుజ్జు కూడా కలుపుకోవాలండి. చింతపండు గుజ్జా? చింతపండు ఎందుకు వేసుకోవాలంటే ఉసిరికాయ చాలా వగరు ఉంటుంది కదండి, దానికి వగరు పోవాలి అని అంటే కొంచెం మనం చింతపండు గుజ్జు కానీ లేకపోతే దీని ప్లేస్లో నిమ్మకాయ రసం కానీ మనం పిండుకోవచ్చు. ఇందాక మనం డీప్ ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి ఆయిల్ కూడా ఈ ముక్కలకి పట్టించాలి.